ప్రభుత్వ కృష్ణవేణి నాయుడు జనసేన పార్టీ మెరకముడద మండల అధ్యక్షురాలిని ఈరోజు మీడియా ముఖంగా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే వైసీపీకి సంబంధించిన అవినీతి అక్రమాల గురించి మాట్లాడడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డూపై అన్యాయం జరుగుతుంది, అక్కడ తిరుమల శ్రీవారికి అపవిత్రత జరుగుతుందని చెప్పేసి మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది. దాన్ని వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు తప్పుపడడం జరిగింది. అయినా ఆయన నమ్మలేదు. ఆయన నమ్మకం అనేది నిజమైంది. ఆ రోజు కూడా ఆయన మనస్ఫూర్తిగా నమ్మారు కాబట్టి ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి దీక్ష పొందుతూ పరిష్కార దీక్ష కూడా చేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోర్టులో హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు జరుగుతున్నప్పటికీ కూడా వైసీపీ నాయకులందరూ కూడా ఏ తప్పు చేయలేదని చెప్పేసి ప్రజలందరినీ మభ్యపెట్టారు. కానీ ఈ రోజుకి ఇప్పటికీ సిట్ దర్యాప్తులో 68 లక్షల కిలోల నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. పాలు పదార్థాలు లేకుండానే ఈరోజు కల్తీ నెయ్యిని తయారు చేశారంటే ఎంతటి దోపిడీకి పాల్పడింది వైసీపీ ప్రభుత్వం అనేది ప్రజలందరూ తెలుసుకోవాలి. ఈ నెయ్యిలో 250 కోట్ల రూపాయలు అవినీతి దుర్వినియోగం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా జనసేన పార్టీ మొదటి నుంచి కూడా ఇది అన్యాయం జరుగుతుంది, మన సనాతన ధర్మానికి హిందూ ధర్మాన్ని వీళ్ళు కించపుచ్చుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే వచ్చాము. అయినా కూడా దాన్ని తప్పు చేశామని చెప్పేసి ఒప్పుకోక, అలాగే చైర్మన్ కన్నా వైవి సుబ్బారెడ్డి గారు కానీ బోర్డు మెంబర్స్ కానీ వచ్చి దీన్ని తప్పు అని కానీ లేదా మేము తప్పు చేయలేదని చెప్పేసి తోచిపుచ్చారు. ఈ రోజుకి సుప్రీంకోర్టు తీర్పు వల్ల ప్రజలందరికీ కూడా యావత్ ప్రజలందరికీ కూడా తెలియజేశారు. గత వైసీపీ చేసిన తప్పుల్ని తప్పుదాల్ని కూడా ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పటికైనా సరే వైసీపీ ప్రభుత్వం కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజల ముఖంకు వచ్చి మీడియా ముఖంగా క్షమాపణలు చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. హిందూ ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడాలి. ఇది హిందూ దేశంగా ఉన్న మన భారతదేశంలో ఇంతటి అన్యాయం చేయడం అనేది చాలా ఘోరం. ఏ రాష్ట్రంలో కూడా ఇలాగ చేయడం ఎక్కడా లేదు. ఈ ఒక్క వైసీపీ ప్రభుత్వంలో మాత్రం ఇంతటి అన్యాయాలు అక్కడ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి ఇంకా బుద్ధి చెప్తారు. ఈ తిరుమల శ్రీవారితో పెట్టుకుంటే గతంలో రాజశేఖర్ రెడ్డి కనిపించకుండా కొనుమరుగైపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. జనసేన పార్టీ నుంచి హిందూ ధర్మం తరపు నుంచి మేమందరం కూడా మిమ్మల్ని వార్నింగ్ చేస్తున్నాం. ఇప్పటికైనా శ్రీవారిని క్షమాపణ అడుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన.